దేవుని వాగ్దానం భయభక్తులతో చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. నేను వచ్చే వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. కీర్తనలు 28వ అధ్యాయం 7వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడును. కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు, నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. దేవుని వాక్యం ఎంత ఎక్కువ ధ్యానిస్తారో అంత ఎక్కువ దేవుని శక్తి నీలో నుండి విడుదలగును. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తాయి 5వ అధ్యాయము 8వ వచనము. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి.